బోటి కర్రీ కోసం ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా నాన్ వెజ్కి అయితే. బోటి అంటే మంచిగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి. ఇంకా చెక్క మొగ్గ, ఇంకా యాలకులు అన్నీ వేసుకోండి, మసాలాకు సంబంధించినవన్నీ. ఆయిల్లో కొంచెం అవి చిట్పట్లాడితే ఆ అరోమా అనేది మంచిగా తెలుస్తుంది. మంచిగా వేయించుకోండి దాన్ని అయితే. ఇప్పుడైతే ఒక 2 పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని చిలుకల్లా కట్ చేసుకోండి. అవైతే వేసుకోండి. మంచిగా వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా. అలా అయితే గ్రేవీ మంచిగా వస్తుంది మనకి. మీకు మంచిగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మంచిగా వేగుతుంది, త్వరగా వేగేస్తుంది అన్నమాట సాల్ట్ వేసుకుంటే. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడైతే టమాటాలు పెద్ద సైజు ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. అవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా మంచిగా జ్యూసీగా వచ్చేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోండి. మెత్తబడాలి టమాటా మంచిగా. కాసేపు మూతైనా పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది టమాటా. ఇప్పుడైతే నేను నీట్గా క్లీన్ చేసుకొని ఉడికించుకొని వాటర్ వంపేసింది. ఇవైతే మా తమ్ముడు తీసుకొచ్చాడు వీటిని. ఇది క్లీనింగ్ అయితే చేయించేశారు. నేనైతే జస్ట్ పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 విజిల్కి పెట్టేసి నీళ్ళైతే ఉంచేసాను నేనైతే వాటివి. అంటే ఆ స్మెల్ రాకుండా ఉండాలని. టమాటా కూడా బాగా మగ్గింది కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అడుగంటేస్తుంది కదా, సో అందుకని టమాటాలు వేగినాక వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే మంచిగా కలుపుకోండి. కాసేపు మూత పెట్టుకోండి, మగ్గిపోతుంది కదా దగ్గరికి. ఆవిరికైతే మంచిగా ఉడికేస్తుంది అది. మధ్యలో అయితే కలుపుకోండి కొంచెం అడుగు పట్టకుండా. చూసారు కదా, ఇప్పుడైతే మంచిగా మగ్గింది ఇదైతే. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అయితే ఆ పీసెస్ని అయితే వేసేసుకుందాము. చాలామంది స్మెల్ వస్తుందని అనుకుంటారు, తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇలా చేసుకుంటే అంటే ముందే కొంచెం ఉడికించేసి ఆ వాటర్ అనేది వంపేసుకోండి. టేస్ట్ అయితే ఏం పాడైపోదు. కొంతమంది టేస్ట్ రాదు అలా వంపేస్తూ అంటారు, కానీ నిజానికి ఆ వాటర్ వంపేస్తేనే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే సరిపడగా కారం అయితే వేసుకోండి. సాల్ట్ కూడా. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, వేసుకొని మంచిగా కలుపుకోండి. పసుపు నేను మర్చిపోయాను, అంటే ఉడికించిన దాంట్లో వేసాను కదా అని వేయలేదు. ఇప్పుడైతే గుర్తొచ్చింది, వేసుకున్నాను మళ్ళీ. ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీనికైతే ఇంకొక 4 విజిల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం 5 విజిల్ అయితే పెట్టాం కదా, సో దానివల్ల ఇది మెత్తగానే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఒక 4 విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది.
వాటర్ పోసుకోండి, కొంచెం సరిపడగా. ఎక్కువ వేయకండి, నార్మల్గా చాలు, ఆల్రెడీ ఉడికిందే కనుక. ఈ యాలకులు అయితే కంపల్సరీగా వేయండి మసాలాలో, ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఒక 4 విజిల్కి పెడదాము. 4 విజిల్ తర్వాత చల్లారినాక మాత్రమే తీయండి. నాకు కొంచెం వేడిగా ఉంది, కాకపోతే నాకు టైంకి కర్రీ కావాలి, అందుకోసమని పాప స్కూల్ టైం కూడా అవుతుందని నేను త్వరగా ఓపెన్ చేసేసాను. ఆవిరి పోకముందే నేను గరిటెతో అలా అనుకుంటే చాలా వచ్చేస్తుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసినాక ఒకసారి స్టవ్ వెలిగించేసుకొని చిన్నగా వేడి తగలనియండి, చిన్న మంట తగలనియండి. ఇంకొకసారి అంటే వాటర్ ఏమైనా దాంట్లో ఉండిపోతే ఆ చిన్న మంట మీద కొంచెం ఆ నీరు ఇంక పెట్టుకుంటే బాగుంటుంది. మసాలా దాన్ని పట్టేసి ఉంటేనే బాగుంటుంది కదా. చూసారు కదా, కలర్ఫుల్గా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది.